రేపు జరగబోయే దళిత క్రైస్తవ శంకరావాన్ని మత స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఫర్ దళిత్, we demand freedom for Dalits. We demand. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఇప్పుడు మీడియా సోదరుల మీ అందరికీ తెలుసు పత్రికా స్వేచ్ఛ ఎంత ప్రాముఖ్యమైంది. ఒక మీటింగ్ జరిగేటప్పుడు మీడియా సోదరుల్ని లోపలికి రానివ్వకుండా గేటు దగ్గరే ఆపేస్తే ఒక 5 నిమిషాల్లోనే గేటు ముందు బైఠాయించి డౌన్ 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 అని ప్రభుత్వాన్ని మీద విమర్శలు చేస్తారు. మా స్వేచ్ఛకు మీరు ఎందుకు భంగం కలిగిస్తారు, మీరు మమ్మల్ని లోపలికి ఎందుకు రానివ్వటం లేదు, ఇది మా ప్రాథమిక హక్కు కదా, మా రాజ్యాంగ హక్కు కదా అని మీడియా సోదరులందరూ కూడా తమ హక్కుని తాము పొందేదానికి ఒక్క సెకండ్లోనే యాక్టివ్ అయిపోతారు. ఇది రాజ్యాంగపరమైనటువంటి హక్కు. మీటింగ్లోకి రానిపోవటానికి మీరెవరు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీకి కొమ్ము కాసే మీడియా ఒకటి ఉండొచ్చు, ఇంకో పార్టీకి సపోర్ట్ చేసే మీడియా ఒకటి ఉండొచ్చు. బట్ ఎవరు మీటింగ్ పెట్టినా మీడియా సోదరులకి పార్టీలు మాత్రం అందరూ సమానమే. అందరికీ ఆహ్వానం ఇవ్వాలి, అందరూ కూడా రిపోర్ట్ చేసే అవకాశం ఇవ్వాలి. అది ప్రాథమిక హక్కు అని చాలా గట్టిగా ఫైట్ చేస్తారు 5 నిమిషాల్లోనే. అంత అవగాహన కలిగినటువంటి మీడియా రేపు మీటింగ్ పెట్టడానికో లేకపోతే ఇంతమంది ఇక్కడ కూర్చోడానికి ఒక ప్రాథమికమైనటువంటి కారణం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రాథమిక హక్కుల ఉల్లంఘన. ఆర్టికల్ 25 ప్రకారం మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఈ దేశంలో ప్రతి మనిషికి ప్రాథమికంగా ఉన్నటువంటి హక్కు, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ కాన్షియస్నెస్ అంటే మనస్సాక్షిగా దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్. ఒక మతాన్ని స్వేచ్ఛగా మనస్సాక్షిగా పాటించే హక్కు, ఆచరించే హక్కు, ప్రాపగేట్ అంటే ప్రచారం చేసే హక్కు ఉంది ఒక వ్యక్తికి. ఇది ఆర్టికల్ 25 ప్రకారం ప్రాథమిక హక్కు. ఈ ప్రాథమిక హక్కు ఈరోజు రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఏం జరుగుతుందనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఈ ప్రాథమిక హక్కు ద్వారా ఈరోజు రాష్ట్రంలో ఎవరి మీద దాడి జరుగుతుంది? నేను ఇంతకుముందే చెప్పాను, రాజ్యాంగంలో రైట్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 సబ్-3 ప్రకారం మనకున్నటువంటి విలేకరులకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కు భంగం కలిగితే ఒక 5 నిమిషాల్లో వైలేట్ అయిందని గొడవ పెడితే, మరి కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని నెలల నుంచి ఈ ఉక్కుపాదం మోపుతూ ప్రభుత్వ అధికారుల వేధింపులు, ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్గా ఉండి ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక రఘురామకృష్ణరాజు లాంటి ఒక మతోన్మాది ఈరోజు ఆర్టికల్ 25కి వ్యతిరేకంగా, నేను విలేకరుల సోదరులకు కూడా మీ ద్వారా ఈ ప్రెస్ మీట్ ద్వారా ఒక విషయం తెలియదలుచాను. నేను హిందువా? ఆమె హిందూ బై బర్త్. ఏదో ఒక సందర్భంలో నాకు క్రైస్తవత్వం మీద, దేవుని మీద ఆశ కలిగింది. నేను వెళ్ళొచ్చు, దేవుని నమ్ముకోవచ్చు, నా ఇంట్లో ఆయన ఫోటో పెట్టుకోవచ్చు, ఆయన సాంప్రదాయాల ప్రకారం నేను పెళ్లి చేసుకోవచ్చు. లేకపోతే నేను బై బర్త్ క్రిస్టియన్గా పుట్టానా, నేను హిందూ మతంలోకి మారచ్చు. బై బర్త్ నేను హిందువుగా పుట్టానా, ముస్లింగా మారచ్చు. ముస్లింగా పుట్టానా, క్రిస్టియన్. మతం అనేది ఇట్ ఈస్ చాయిస్. ఇది ఆ రాజ్యాంగం. దాంట్లో మీకు తప్పులు ఉన్నాయా, రైట్ ఉందా, మంచి ఉందా, చెడు ఉందా నాకు అనవసరం. ఇట్ ఈస్ యువర్ రైట్, ఇట్ ఈస్ ఎవ్రీబడీస్ రైట్. every citizen of this country are having right of freedom, right to religion, PPP అంటారు, preach, propagate and profess, propagate and practice. సో ఈ మూడింటికి జరుగుతున్న అన్యాయం ఏంటి అంటే, మీరు కొద్దిగా
మీ జిల్లాలోనే ఉంది, మీ జిల్లాలోనే ఉంది ఆకివీడు, లేకపోతే మీ జిల్లాలోనే ఉంది భీమవరం. మీరు ఇప్పుడు వెళ్ళి భీమవరం వెళ్ళి చూడండి, ఏ చర్చిలో కూడా మైకి. ఈరోజు భీమవరం వెళ్ళి చూడండి, చర్చిలన్నీ పడగొట్టడానికి నోటీసులు ఇచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ ఉండి కాన్స్టిట్యున్సీలో చర్చిలన్నింటినీ పడగొట్టారు. క్రైస్తవ మతాలకి ఎవరైనా ఒక హిందూగా ఉండి ఏదైనా చర్చికి వెళితే ఆ చర్చికి వెళుతున్నారన్న నెపంతో మీ కాస్ట్ సర్టిఫికెట్లు ఎందుకు రద్దు చేయకూడదు అని రఘురామకృష్ణరాజు ఒక డిప్యూటీ స్పీకర్గా వాళ్ళ మీద ఫైట్ చేస్తున్నాడు. నేనేమంటానంటే, జడా శ్రావణ్ కుమార్ ఈజ్ ఎ లాయర్. నేను ఏ ప్రభుత్వ ఆస్తిని నేను తెచ్చుకోవటంలా, నాకు ప్రభుత్వం ఏమి జీతం ఇవ్వటంలా, నేను నా ప్రాక్టీస్ చేసుకొని నా ప్రైవేట్ డబ్బులతోటి నేను ఫైట్ చేస్తున్నా. ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ బికాజ్ ఐఎమ్ నాట్ గవర్నర్డ్ బై ఎనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. కానీ రఘురామకృష్ణరాజుని నేను ఈ వేదిక నుంచి మాట్లాడుతున్నా, ఈరోజు మా సోదరులందరి తరపు నుంచి ప్రశ్నిస్తున్నా. యు ఆర్ అ డిప్యూటీ స్పీకర్, యు ఆర్ హోల్డింగ్ ఎ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, యు ఆర్ గెటింగ్ 5,75,000 యాజ్ ఎ శాలరీ పర్ మంత్. నెంబర్ 1. నెంబర్ 2, నీ సెక్యూరిటీకి, నీ ట్రావెల్ అలవెన్స్కి, నీ టీఏకి, నీ డిఏకి, డిఎన్ఎస్ అలవెన్స్కి రాష్ట్ర ప్రభుత్వం ఎవ్రీ మంత్ ఖర్చు చేస్తున్న ఖర్చు 20 లక్షల రూపాయలు. నీ తాగే టీ కప్పులో నుంచి, వేసుకునే చొక్కాలో నుంచి, నీ చొక్కాకు పెట్టిన గంజి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి 25 లక్షల రూపాయలు నీకు ఎవ్రీ మంత్ డబ్బులు వస్తున్నాయి. 25 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు వస్తున్నాయి అంటే, రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఎందుకు వస్తున్నాయి, ఎవరి నుంచి వస్తున్నాయి? ఈరోజు ఈ హోటల్లో రేపు మీటింగ్కి 100 మంది దిగాం. 100 మందికి కలిసి మేము 1,00,000 రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీడే కట్టాం. 1,00,000 రూపాయలు 25,000 రూపాయలు గవర్నమెంట్ ట్రెజరీకి ఈ హోటల్ వాళ్ళు జిఎస్టీ కడతారు. ఇక్కడ మేము తిన్నటువంటి 1,00,000 రూపాయల ఫుడ్కి 30,000 రూపాయలు గవర్నమెంట్కి జిఎస్టీ కడతారు. ఈ జిఎస్టీ అంతా గవర్నమెంట్ ట్రెజరీలో పడుతుంది. దళిత క్రైస్తవులుగా మా ఓట్లు వద్దు అని పెద్ద గొప్పగా ప్రగల్భాలు పలికావు కదా, మేము కట్టే పన్నుల్లో నుంచే నీకు జీతం వస్తుంది 25 లక్షల రూపాయలు. నేనేమంటానంటే రఘురామకృష్ణరాజు, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగానే డిప్యూటీ స్పీకర్వి ఈ రాష్ట్రానికి అధికారికంగా అయితే, అంతకంటే పెద్ద పదవి వాడిని నేను వాళ్ళలాగా, నువ్వు యూ బీ రిజైన్ యాజ్ ఎ డిప్యూటీ స్పీకర్ అండ్ దెన్ యూ ఫైట్. దళిత క్రైస్తవులను తిడతావా, దళిత క్రైస్తవులను తిడతావా, లేకపోతే దళితులను తిడతావా? వాడి ఓట్లు వద్దు, దళితుల ఓట్లు వద్దు, ఎమ్మెల్యేగా ఎన్నిక కాబడిన తర్వాత దళితుల ఓట్లు నీకు వద్దు అని చెప్పినప్పుడు యూ రిజైన్ యాజ్ ఎ ఎమ్మెల్యే, యూ రిజైన్ యాజ్ ఎ డిప్యూటీ స్పీకర్, దెన్ యూ కంటెస్ట్. నువ్వు మొన్నటిదాకేమో దళిత ఓట్లు క్రైస్తవుల ఓట్లు వేయించుకొని ఈరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఓట్లు వద్దు అంటే ఎలా కనపడుతున్నారు నీ కంటికి? మేము కట్టేటువంటి పన్నుల్లో నుంచి నువ్వు నెలకు 25 లక్షల రూపాయలు జీతం తీసుకుంటా, ఈరోజు రెండు చెక్కల దేవుడు మేకుల దేవుడు అని జీసస్ క్రైస్ట్ని అవమానించినటువంటి నీ చరిత్ర రేపటితో సమాప్తం కాబోతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రఘురామకృష్ణరాజు లేకపోతే క్రైస్తవ మతం మీద ఆర్ఎస్ఎస్ ముసుగులో జరుగుతున్నటువంటి దాడి అత్యంత దారుణం. నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరేది, ఈ మీటింగ్ ద్వారా కోరేది, ఈరోజు రఘురామకృష్ణరాజు అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా జరుగుతున్నటువంటి కుల మతాల మధ్య ఘర్షణ, ఎవ్రీడే ఎవరెవరు చర్చలకు వెళ్తున్నారు, ఎవరు ప్రార్థనా మందిరాలు నిలుపుకుంటున్నారు, ఎవరెవరు ఇళ్ల మధ్య చర్చలు పెట్టుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నా, 1000 గుళ్ళు తీసుకుంటే 990 గుళ్ళకి ఒక్కదానికి కూడా పర్మిషన్ ఉండదు. ఒక్కదానికి కూడా పర్మిషన్. నేను ఛాలెంజ్ చేస్తున్నా, నేను ఒక్క గుడి మీద అయినా కేసు వేసానా? ఎందుకంటే ఇది సెక్యులర్ కంట్రీ. గుడికి వెళ్ళే వాళ్ళని గుడికి వెళ్ళని వాళ్ళు, మసీదుకి వెళ్ళే వాళ్ళని మసీదుకి వెళ్ళే వాళ్ళ మీద మన రాజకీయాలు ఏంటండి? నేను గుడులన్నింటినీ మూసేయాలని నేను కేసు వేస్తే అది 2 కమ్యూనిటీల మధ్య వైరం కాదా? నాకు బాధ్యత ఉంది కాన్స్టిట్యూషన్ అంటే. నేను మా హిందూ సోదరుల మీద ఫైటింగ్ నాకు కాదు. రఘురామకృష్ణరాజు లాంటి పొగరు పట్టిన కొవ్వు పట్టినటువంటి రఘురామకృష్ణరాజు లాంటి ఆంబోతు మీద నా ఫైటింగ్. అలాంటి వ్యక్తులు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈరోజు మా అందరి సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి సోదరుల సహకారంతో ఈరోజు మేమందరం ఇక్కడ సంజయ్ గారి ఆధ్వర్యంలో, బెనర్జీ గారి ఆధ్వర్యంలో, ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, సంతోష్ అన్న ఆధ్వర్యంలో, వీళ్ళందరూ కూడా, రమేష్ అన్న ఆధ్వర్యంలో రేపు 28వ తారీఖు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో సెయింట్ జేవియర్ గ్రౌండ్స్లో సాయంత్రం 4 గంటలకి ఈ రాష్ట్రంలో దళిత క్రైస్తవులు, ఆదివాసీలు, బహుజనుల మీద జరుగుతున్న దాడులను నిరసిస్తూ 33 డిమాండ్లతో
రేపొద్దున లక్షలాది మందితో బహిరంగ సభ జరగబోతుంది. ఈ బహిరంగ సభ ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విన్నపం చేస్తున్నాం. బాయ్కాట్ రఘురామ, బర్తరఫ్ రఘురామ, బర్తరఫ్ రఘురామ, బాయ్కాట్ రఘురామ. ఈ సభ తర్వాత రఘురామకృష్ణంరాజు ఆ పదవిలో ఉండటానికి అర్హత లేదు. లేదా బహిరంగంగా అపాలజీ అన్కండిషనల్గా నేను ఈ మాట అన్నాను, నన్ను బహిరంగంగా నన్ను అన్కండిషనల్గా నన్ను క్షమించండి అని బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. లేదు అంటే ఈ పోరాటం ఖచ్చితంగా ఉధృతం అవుతుంది. ఏలూరు తర్వాత రాష్ట్రం ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అవుతుంది. ఈ ఉద్యమం రాష్ట్రం నలుమూలల నుంచి ప్రభుత్వాన్ని దహించి వేసే ఉద్యమంగా మారబోతుంది. ఎందుకంటే ఒక వ్యక్తిత్వాన్ని ఒకళ్ళ అస్తిత్వాన్ని క్వశ్చన్ చేసినటువంటి డిప్యూటీ స్పీకర్ రాజ్యాంగబద్ధమైన పదవి, 175 మంది ఎమ్మెల్యేలని కూర్చోబెట్టి నువ్వు మాట్లాడొద్దని చెప్పటం అనేది అది 5 కోట్ల మంది ప్రజలని నిర్దేశించటమే. సో కాబట్టి రేపొద్దున జరిగే సభ క్రైస్తవ మతం మీద జరుగుతున్న దాడులు, చర్చిల మీద జరుగుతున్న దాడులు, ఎస్సీ ఎస్టీ ప్రజల మీద జరుగుతున్న దాడులు, నిన్న చూశారు సాయికృష్ణ లాకప్ మరణం, ఎంత దౌర్భాగ్యం, ఎంత దారుణం. జర్నలిస్టుల మీద దాడులు, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం నేనేమంటంలా, గత ప్రభుత్వంలో కూడా దాడులు జరిగినాయి. గత ప్రభుత్వంలో జర్నలిస్టుల మీద దాడులు జరిగినప్పుడు ఫస్ట్ నేను వచ్చిన, గత ప్రభుత్వంలో అంకబాబు గారు లాంటి వాళ్ళని అరెస్ట్ చేసినప్పుడు ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు స్టూడ్ బిహైండ్ హిమ్. జర్నలిజం బతకాలి, ప్రజాస్వామ్యం బ్రతకాలి, ప్రజల హక్కులు బతకాలి, రాజ్యాంగం బతకాలి. బతకపోతే ఏమవుద్దండి అని అడగొచ్చు. మీరు పాకిస్తాన్ వెళ్ళి చూడండి ఒకసారి. ఎవరినైనా పొడిస్తే పోలీసులు వచ్చి వాడిని ఎందుకు పొడిచావంటే అటు భారత మాతకి జయ అన్నాడండి, పొడిచేశానంటే కాయసలేదు. ఆ ప్రజల్ని చిన్న ఉగ్గుపాల నుంచి ఆ ప్రజల్ని మతం అనే ముసుగులో పెంచటం కారణంగా పాకిస్తాన్ ఈరోజు తినటానికి తిండి లేని ఒక కురూపి దేశం అయిపోయింది. భారతదేశం అలా కాదు. ఈ దేశానికి రాజ్యాంగం అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజున 565 సంస్థానాలు, 100 భాషలు, 100 సంస్కృతులు, ఈ సంస్కృతులన్నీ బతకాలి అంటే మత స్వేచ్ఛ ఉండాలి. ఈ దేశంలో పార్సీలు ఉన్నారు, ఈ దేశంలో బౌద్ధులు ఉన్నారు, ఈ దేశంలో మహమ్మదీలు ఉన్నారు, ఈ దేశంలో క్రైస్తవులు ఉన్నారు, ఈ దేశంలో హిందువులు ఉన్నారు, ఈ దేశంలో ముస్లింలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మత స్వేచ్ఛ అనేది ఇవ్వకపోతే రాజ్యాంగం బతకదు, ఈ దేశం బతకదు. 565 సంస్థానాలు, ఇంత వైవిధ్యభరితమైనటువంటి సాంప్రదాయం. అందుకోసమని ఈ మతాన్ని పెడితే ఈరోజు బీజేపీ 12 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్ లా. ఎవరైనా హిందూ చర్చికి వస్తే పాస్టర్ గారి మీద 3 సంవత్సరాలు పట్టి కేసు కట్టేయచ్చు. ఎందుకు కట్టారే నా మీద కేసు అంటే హిందూని చర్చికి వచ్చాడు కాబట్టి కట్టేయచ్చు. ఇది చట్టం. నేను అడుగుతున్నా, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నా, మీరు ఈరోజు ఆకివీడులో జరిగిన దళితుల మీద దాడి కావచ్చు, లేకపోతే క్రైస్తవ మతం మీద దాడి చేస్తూ దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో యాంటీ కన్వర్షన్లా బీజేపీ అమలు చేస్తుంటే 1950 ఆర్డర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవులకి గుడులకి చర్చిలకు వెళ్ళే వాళ్ళకి ఎస్సీ హోదా రద్దు చేస్తామని చెప్పే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీద స్పష్టమైన ప్రకటన మీరు కూడా చేయాలి. ఎందుకంటే ఈ సామాజిక వర్గం మిమ్మల్ని ఎక్కువగా నమ్ముకుంది కాబట్టి మీరు ఖచ్చితంగా వారి కోసం ఫైట్ చేయాలి, వాళ్ళ కోసం మీరు ఖచ్చితంగా ముందు నిలబడాలి, వాళ్ళ కోసం భారతీయ జనతా పార్టీని ప్రశ్నించాలి. అండ్ ఎట్ ది సేమ్ టైం ఎన్డీఏ కూటమిని కూడా నేను కోరుతున్నా, ఎన్డీఏ కూటమి మీరు కూడా ఈ రాష్ట్రంలో మీకు 164 సీట్లు ఇచ్చి గత 5 సంవత్సరాలు మేము చేసినటువంటి ఫైటింగ్ ఈరోజు మిమ్మల్ని అధికారంలోకి తెచ్చింది. అఫ్కోర్స్ మేము పీపుల్ సైడ్ ఉన్నాం, దట్ డస్ నాట్ మీన్ దట్ మాకు పవర్ వద్దని కాదు. వీ చూస్ సర్టన్ వన్ సైడ్ ఆఫ్ పీపుల్ సైడ్. భవిష్యత్తులో మేము అధికారంలోకి వస్తామా లేదా ప్రజలు నిర్ణయం చేస్తారు. కానీ 164 సీట్లతోటి మీకు అధికారం ఇచ్చినప్పుడు మేము సనాతన ధర్మం, మాకు హిందూ ధర్మమే కావాలి, ధర్మం కావాలంటే మంచిదే, నేను కాదనటువంటి దట్ డస్ నాట్ మీన్ దట్ యూ కెన్ ఇంటిమిడేట్ అదర్ కమ్యూనిటీ. కాబట్టి కూటమి ప్రభుత్వం అయినా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అయినా మీరు ఓట్లు వేసినటువంటి ఈ ప్రజలకి ప్రాథమిక హక్కుల భంగం కలిగినప్పుడు మీరు రెస్పాండ్ అవ్వాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెస్పాండ్ అవ్వటం, పాలకపక్షానికి వెళ్ళిన తర్వాత గప్ చూప్ సంబార్ బుడ్డని మూసేయటం కుదరదు. చొక్కా పట్టుకొని గల్లా పట్టుకొని రోడ్డు మీదకి తీసుకొస్తాం. రఘురామకృష్ణంరాజు అంత దౌర్భాగ్యంగా మాట్లాడుతుంటే ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు వైఎస్ఆర్సీపీ. వై? మీకు ఓట్లు వేయించుకోవడానికి వాళ్ళు ఉంటారు, కానీ రఘురామకృష్ణరాజు గురించి మాట్లాడటానికి మీ ప్రభుత్వం ముందుకు రాదా? 5 సంవత్సరాలు మీరు పరిపాలించలేదా? మీకు బాధ్యత లేదా? ఒక కమ్యూనిటీ మీద ఒక డిప్యూటీ స్పీకర్ దాడి చేస్తున్నప్పుడు మీరు ఆ ప్రజల పట్ల చేసినటువంటి దాడిని కనీసం ఖండించాల్సిన అవసరం మీకు లేదా?
అట్ ది సేమ్ టైం తెలుగుదేశం పార్టీని కూడా నేను అడుగుతున్నాను, మీరు రఘురామకృష్ణంరాజును నిలువరించడంలో మీరు ఫెయిల్ అయిపోయింది. నిలువరించకపోతే భవిష్యత్తులో ఈ జనం మీకు బుద్ధి చెప్పే రోజు ఒకరోజు వస్తుంది. సో రేపు జరగబోయేటువంటి సభ చాలా చారిత్రాత్మకమైన సభ. రాష్ట్ర వ్యాప్తంగా బహుశా 15,000 నుంచి 18,000 మంది పాస్టర్స్ అటెండ్ అవుతున్నారు. 400 మంది బిషప్లు వస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు, అట్ ది సేమ్ టైం ప్రజాస్వామ్యం బ్రతకాలనుకునే వాళ్ళు, గిరిజన ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్న యువత, గిరిజన ప్రాంతాల్లో సంపదకు గురి కాబడుతున్నటువంటి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి సోదరులు, రేపు ఏలూరు మరి ఈ పుణ్యభూమిని మేము సెలెక్ట్ చేసుకోవటం బహుశా యాదృచ్ఛికమైనప్పటికీ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, ఇంత మంచి ప్రజలు ప్రజాస్వామ్యం కోసం నిజమైనటువంటి ఫైట్ చేసేటువంటి వ్యక్తుల యొక్క సారథ్యంలో రేపు జరగబోయేటువంటి మీటింగ్ దిగ్విజయం కావాలని పాత్రికేయ మిత్రులకు కూడా దీనికి సహకరించాలని. ఎందుకంటే వీఆర్ ఫర్ ది పీపుల్స్ సైడ్, వీఆర్ నాట్ ఫర్ ఎ పర్టికులర్ పార్టీ. నాకు పార్టీ ఉన్నప్పటికీ కూడా నేను కేవలం ప్రజాస్వామ్య హక్కుల కోసం పెడుతున్నటువంటి మీటింగ్. అట్లీస్ట్ ప్రజల కోసం వినిపించేటువంటి గొంతుక సాయికృష్ణ మృతి కేసులో నేను వాస్తవాలు వెలికి తేకపోయినట్టయితే ఆ కేసు మరుగున పడిపోయేది. సో కాబట్టి విలేకరులు సోదరులు విఘ్నులు, యు నో ఎవ్రీథింగ్. రేపు జరగబోయే సభకి మీ సహకారం మేము అర్థిస్తున్నాం. వాయిస్ లేని పీపుల్కి వాయిస్గా మారాల్సినటువంటి బాధ్యత, మొరాలిటీ కూడా మీ మీద ఉందని గుర్తు చేస్తున్నా. అఫ్కోర్స్ మీకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ, ఒకవేళ మీకు ఏమైనా ఆబ్లిగేషన్స్ ఉన్నప్పటికీ, మేము ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెడుతున్నటువంటి మీటింగ్ కాదు ఇది. దిస్ మీటింగ్ ఈజ్ ప్యూర్లీ టు రిప్రజెంట్ అవర్ రైట్స్. మా హక్కుల కోసం ఎలుగెత్తి చాటేటువంటి మీటింగ్. దీన్ని దిగ్విజయం చేయమని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా ఆ ప్రోగ్రామ్కి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. రఘురామకృష్ణంరాజు మీడియా సోదరులకి బ్రేక్ఫాస్టు, లంచ్, డిన్నరు ఏర్పాటు చేసి వాళ్ళ ఇంట్లోనే కూర్చోమని వాళ్ళని రిక్వెస్ట్ చేసి ప్రతి గంటకి ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఇది ఇంటెలిజెన్స్ రిపోర్టు ద్వారా సీఎంకి వెళ్ళదనుకుంటే పొరపాటు. సీఎం ఈజ్ వెల్ అవేర్ అబౌట్ ది ఇష్యూ. కానీ రఘురామకృష్ణంరాజుని కూటమి ప్రభుత్వం ఎలా చూస్తుందంటే ఒక బురదలాగా చూస్తుంది. బురదలో ఒక రాయి వేస్తే ఏమవుతుంది? మొక్క మీద పడుతుంది. ఆ బురదలో రాయడానికి ప్రభుత్వం కూడా ఇబ్బంది పడుతుంది. కాబట్టి రఘురామకృష్ణంరాజుని నేనైతే హానరబుల్ డిప్యూటీ స్పీకర్ అని ఒకప్పుడు వాడేవాడిని. ఎప్పుడైతే దేవుణ్ణి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలండి. మీరు హైకోర్టు రికార్డులు తిరిగేస్తే తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడటానికి హైకోర్టులో నేను వేసిన ప్రజా ప్రయోజన వజ్జలు ఎవరైనా, లడ్డూ పవిత్రతను కాపాడటానికి రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నటువంటి రాజకీయాల నుంచి లడ్డూని మినహాయించండి. బికాస్ ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ కాన్స్టిట్యూషన్. రఘురామకృష్ణంరాజుకి ఏవైనా ఇబ్బందులు ఉంటే రఘురామకృష్ణం వితిన్ 4 కార్నర్స్ వాళ్ళలో కూర్చోవాలి, మాట్లాడాలి. హూ ఆర్ యూ? వ్యక్తిగతంగా జడా శ్రావణ్ కుమార్ ఎస్సీ చర్చికి వెళ్తున్నాడని నా మీద కంప్లైంట్ చేయాల్సినటువంటి అవసరం ప్రజాప్రతినిధిగా నీకేముంది? ఒకవేళ నువ్వు నా మీద కంప్లైంట్ చేయాలంటే నువ్వు డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేయి, ఎమ్మెల్యేకి రాజీనామా చేయి, దెన్ యూ కంప్లైంట్ అగెన్స్ట్ మీ. మన ఇద్దరు ఇండివిజువల్స్ కొట్టుకుందాం రా. నువ్వేమో డిప్యూటీ స్పీకర్వా? నీ వెనకేమో కలెక్టర్ ఉంటాడా? నీ పక్కనేమో కమిషనర్ ఉంటాడా? నీ వెనకేమో ఎస్పీ ఉంటాడా? నీ వెనకేమో తహసీల్దార్ ఉంటాడా? నువ్వు మాట్లాడితే ఆర్డీఓ పరిగెడతాడా? నువ్వు నా మీద కంప్లైంట్ చేస్తే నీకు సపోర్ట్ చేయక నాకు సపోర్ట్ చేస్తాడా కలెక్టరు? ఈజ్ ఇట్ నాట్ మిస్యూజింగ్ ఆఫ్ పవర్ అండి? కలెక్టర్ దగ్గర కూర్చోబెట్టి 18 పేజీల ఆర్డర్ రాయించాడండి, గంటలో నాకు ఆర్డర్ కావాలి అని. ఈజ్ ఇట్ నాట్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది ఆఫీసర్ అండి? మీరు చెప్పండి. పాస్టర్ ఆనంద్ కేసులో కలెక్టరు బాపట్ల జిల్లా కలెక్టరు హీ టుక్ 3 days అండి హీరింగ్ ఇన్న తర్వాత ఆర్డర్ చెప్పడానికి. ఆయనకేదో పాపం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఏదో పనులు పెట్టాడు, ఆయన అటు ఇటు మీటింగ్ తిరుగుతా హీ టుక్ 3 days టు ప్రొనౌన్స్ ఆర్డర్. దెన్ హీ హోల్డ్ అ ప్రెస్ మీట్. మీరు చూసే ఉంటారు సోదరులు. ఏం కలెక్టర్ తమాషాలు చేస్తున్నావా? ఏం కలెక్టర్ ఎన్ని రోజులు తీసుకుంటావు నువ్వు? నీకు ఇన్ని రోజులు కావాలా? నువ్వు ఆర్డర్ చెప్పడానికి నీకు ఇన్ని రోజులు కావాలా? చూస్తాను నీ అంతు. సీఎంకి చెప్తాను నీ మీద కంప్లైంట్ రాస్తానని ఇంత పెద్ద లెటర్ రాశాడు కలెక్టర్ మీద. ఏం చేస్తాడండి కలెక్టర్? మీరు చెప్పండి.
వాట్ ఆర్డర్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎ కలెక్టర్? రఘురామకృష్ణంరాజు లాంటి ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో కూర్చున్నటువంటి వ్యక్తి ఇండివిజువల్గా ఫైట్ చేయడానికి అనర్హుడు. కాబట్టి నేనేమంటాను అంటే, నీకేమైనా రైట్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలా, రిజైన్ చేయి. బాధ్యతాయుతమైన పదవిలో కూర్చున్నప్పుడు నీ బాధ్యతగా ఉండాలి నీ మాట. బికాస్ యు ఆర్ రిసీవింగ్ శాలరీ ఫ్రమ్ ఆల్ కార్నర్స్ ఆఫ్ ది సొసైటీ. సార్, మీరు తెలుగు వేరే లేవర్ అని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు సార్ రఘురామకృష్ణంరాజు. ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది చర్చికి వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళ అమ్మా నాన్న చనిపోతే సమాధుల రూపంలో వాళ్ళ తల్లిదండ్రులను కూడా పూడ్చాడు. ఈ సోకాల్డ్ ఈడియట్, ఐ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ ఈడియట్, కాల్ హిమ్ యాజ్ ఎన్ ఈడియట్. 476 మంది ఎంప్లాయీస్ యొక్క తల్లిదండ్రుల సమాధులు ఫోటోలు తీసి వాళ్ళ మీద కంప్లైంట్లు పెట్టారు. ఎందుకు? వీళ్ళ తల్లిదండ్రులు చనిపోతే క్రిస్టియన్ సాంప్రదాయాలు, వీళ్ళ కాస్ట్ సర్టిఫికేట్ రద్దు చేయండి అని. కానీ ఆ డిప్యూటీ స్పీకర్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు డూ సో అండి. వాట్ ఈజ్ యువర్ లోకస్? నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, బ్యాంకుల్లో దొంగతనం చేసావు, 3,700 కోట్ల రూపాయలు దోచుకున్నావు. మా అన్న ఎప్పుడైనా ఒక 2,000 రూపాయలు బ్యాంక్ ఈఎంఐ కట్టకపోతే 36 ఫోన్లు చేస్తారు. నువ్వేదన్నా లోన్ కావాలంటే 500 డాక్యుమెంట్లు ఫిల్ చేయాలి. జర్నలిస్టులకు లోన్ ఇవ్వమంటారు, లాయర్లకు. మీకు మాకు లోన్లే లేవు, మరి పొలిటీషియన్స్ కట్టిస్తున్నారు లోన్, నాకు అర్థం కావట్లా. యూ అండ్ మీ ఆర్ ది నెగిటివ్ ప్రొఫైల్. నా లైఫ్లో నేను ఒక లోనే తీసుకోలేదు. బికాజ్ ఈ పాపులర్ అయిన తర్వాత అసలు ఇటు మానేశారు ఎవరు. మీడియాలో కనపడుతుంది, మీరా సార్ సాయంత్రం రండి అంటారు, ఫోన్ ఎత్తరు. లోన్ అంటే నేను అనేది ఏంటంటే, కట్టాలి అనే ఉద్దేశం ఉన్నా మీకు నాకు ఇవ్వరు. వీడికి 3,700 కోట్ల రూపాయలు లోన్ ఇచ్చారు, ₹1 అట్లా. ఇలాంటి వ్యక్తులు మనీ అండ్ మజిల్ పవర్ను వాడకూడదు అనేది మా పోరాటం అండి. దట్స్ ఆల్, నథింగ్ పర్సనల్. సార్, ఇది నాన్ పొలిటికల్ మీటింగ్, ప్యూర్లీ నాన్ పొలిటికల్. స్వచ్ఛంద సంస్థ ద్వారా పెడుతున్నాం, మా హక్కుల కోసం పెడుతున్నాం, రావచ్చు. ఎవ్రీబడి హాస్ ఇన్వైటెడ్. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దాట్? వాళ్ళేం ప్రభుత్వ ఉద్యోగి ఎవ్వరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ అగ్నెస్ట్ ది గవర్నమెంట్. ఈవెన్ ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా నేను ఎక్కువ అగ్నెస్ట్గా మాట్లాడటంలా. ఈవెన్ జగన్ గవర్నమెంట్కి కూడా అగ్నెస్ట్గా మాట్లాడతాను. నేననేది, మీ ప్రభుత్వాలు ఈ ప్రజల ఓట్లతోటి గెలిచి ఈరోజు వేల కోట్ల రూపాయలని మీరు వెనకేసుకొని ప్రజల భాగస్వామ్యంతో అధికారాన్ని అనుభవించి మీరు ఈ ప్రజలకున్న రాజ్యాంగ హక్కులు హరించబడుతుంటే మీరు రెస్పాండ్ అవ్వరండి అంటాను నేను. దట్ ఈజ్ వాట్ మై ఫైట్. కాబట్టి రేపు ఖచ్చితంగా వాళ్ళు వస్తారు అందరూ. ఇప్పుడు నేనేమంటానంటే, ఎవరైనా సరే ఒక హిందూ దేవాలయం కట్టుకోవటానికి అబ్జెక్షన్ చెబితే వాళ్ళు కనుక వచ్చి నా దృష్టికి వస్తే ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్ టు గో అండ్ స్టూడ్ ఫర్ దెమ్. హిందూ దేవాలయాన్ని కట్టుకునే హక్కు నీకుంది, క్రైస్తవ మతం కట్టుకునే హక్కు నాకుంది, ముస్లిం కమ్యూనిటీలో మసీదు కట్టుకునే హక్కు ఆయనకుంది. హూ ఆర్ యూ టు ప్రివెంట్? దానికి సంబంధించిన నెససరీ, ఇప్పుడు సింపుల్ లాజిక్ సార్. 60-70 ఏళ్ల క్రితం నేను ఒక చర్చి కట్టాను సార్. 60 ఏళ్ల నుంచి నేను చర్చి నడుపుకుంటున్నా. ఈ రోజు వచ్చి నీ చర్చికి పర్మిషన్ లేదని కూలగొడతా అన్నాడు. దెన్ వాట్ యు ఆర్ డూయింగ్ ఆల్ దీస్ ఇయర్స్ అంటున్నా నేను. ఉండి కాన్స్టిట్యున్సీలో రఘురామకృష్ణంరాజు పడగొట్టిన చర్చిలన్నింటినీ 60-70 సంవత్సరాల నుంచి నీ ప్రభుత్వ అధికారులే కదా కళ్ళు మూసుకొని కూర్చున్నారు. నీ ప్రభుత్వమే పర్ఫెక్ట్గా ఉంటే మీ అందరికి ఒక అవగాహన ఉంటుంది. మీ ఊర్లో, ఏలూరులో ఒక బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని ఒక బిల్డింగ్ కట్టండి. బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని దాంట్లో పెట్టగొడ కట్టడానికి ఒక పర్మిషన్ తీసుకోకుండా ఉండండి. మీరు ప్లాన్కి డీవియేట్ అయ్యి ఒక పెట్టగొడ కట్టండి. 2 రోజుల్లో మీ దగ్గరికి సర్వేలెన్స్ రాకపోతే అడగండి. ప్లాన్లో లేనట్టు మీరు ఎందుకు పెట్టగొడ కడుతున్నారని. దెన్ మరి 60 సంవత్సరాల నుంచి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉంటే దెన్ వై ఆర్ స్లీపింగ్ ఆల్ దీస్ ఇయర్స్? ఈరోజు చాలా సడన్ నువ్వు ఉండి రఘురామకృష్ణరాజు చెప్పాడని. ఇప్పుడు ఇదే ఎమ్మెల్యే, మరి పోయినసారి ఎమ్మెల్యే ఉన్నాడు కదండి, ఉండి ఎమ్మెల్యే, మరి ఆయన ఎందుకు యాక్షన్ తీసుకోలేదండి? ఈయనొక్కడే రాజ్యాంగ పరిరక్షకుడా? రాజ్యాంగాన్ని భుజం మీద మోసేవాడా? మరి రాజ్యాంగాన్ని భుజం మీద మోసేవాడు 3,700 కోట్ల రూపాయలు చూసుకుని డిప్యూటీ స్పీకర్కి ఎట్టుంటున్నావు? నీకు ఆ మొరాలిటీ లేదా? నీ భార్యని నీ కొడుకుని కూడా ఎక్యూజ్డ్గా చేసి డబ్బులు తీసుకున్నావు, మరి ఆ మొరాలిటీ నీకు లేదా? నీకెక్కడుంది హక్కు? జై శ్రీరామ, జై శ్రీరామ్ నినాదం పలకడానికి అసలు అర్హత ఉంది ఆయనకి? జై శ్రీరామ్, శ్రీరాముడు తల్లిదండ్రులకు ఇచ్చిన మాట కోసం అడవులకి, రాజ్యాన్ని వదిలేసి అడవులకు వెళ్ళిపోయినాడు. ఈ మహానుభావుడు డబ్బుల కోసం భార్యను కొడుకుని కూడా ఎక్కువ చేసి బ్యాంకులకు తాకట్టు పెట్టిన మహానుభావుడు. ఈ రాముడికి ఆ రాముడికి ఎక్కడ తేడా అండి? నక్కకే నాగలాళ్ళకి కొన్ని తేడా ఉంది. కాబట్టి ఇదంతా పొలిటికల్ డ్రామా. కూటమి ప్రభుత్వం పదవిలా ఈయన ఏదో ఒక రకంగా ఫైట్ చేయాలి. ఎలా ఫైట్ చేయాలి? ఈయన కర్మగాలి ఆకి వీళ్ళు అదొక ఇష్యూ దొరికింది, పట్టుకున్నాడు దాన్ని. ఇక 2 మతాల మధ్య గొడవలు. ఈయన ఎప్పుడో SC ST కేసులు పెట్టారు మీ జిల్లాలోనే.
ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారంట, 4-5 ఎస్సీ ఎస్టీ కేసులు పెడితే ఆ వ్యక్తులు తప్పుగా కేసు పెడితే వాళ్ళ మీదకి రేపు పొద్దున్న వెళ్ళి నువ్వే వ్యక్తిగతంగా వాళ్ళ మీద సూట్ వేసుకో, డ్యామేజెస్ తెచ్చుకో, తప్పే ఉంది. ఒక జర్నలిస్ట్ తప్పు చేస్తే జర్నలిస్టులు అందరూ రాంగా, ఒక జడా శ్రవణ్ కుమార్ తప్పు చేస్తే లాయర్లు అందరూ రాంగా. కాబట్టి ఇది కరెక్ట్ పద్ధతి కాదనేది నా పోరాటం. అయింది అయోధ్యలో రామాయణం జరిగింది కదా, ఏం జరిగిందని ఇప్పుడు బ్రదర్ నేను ఒకటి చెప్తా, వ్యక్తికి దేవునికి విశ్వాసానికి ఎప్పుడు సంబంధం ఉండదు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు రోజు క్రిస్టియన్ పాస్టర్లకు సంబంధించి దశమ భాగం అడుగుతున్నారు. చిన్న ఎవరన్నా పాస్టర్లు అందరూ మంచివాళ్ళు ఉంటారు నేను అనను. కొంతమంది కొంచెం ఏదన్నా ఎక్కువగా ఇప్పుడు మనకి కోయ పాస్టర్ వచ్చాడు, యూట్యూబ్ నుండి ఆయనే ఉన్నాడు. పాస్టర్లు అందరూ అలా ఉంటారా? కొంతమంది ఎక్స్ట్రీమిస్టిక్ క్యారెక్టర్లు ఉంటాడు. వాడు మొన్న ఒకడు ఏదో అభినవ దర్శన వాడెవడో వచ్చాడు, ఆడొక డ్రామా ఆడాడు. అట్లాంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఒక కులానికి కంపారిజన్ కాదు. రేపు అయోధ్యలో జరిగిన అంశాన్ని మనం ఆ అంశం వరకే చూడాలి. అక్కడ ఎవరైనా జూనియర్ అసిస్టెంట్లో సూపరింటెండెంట్లో తప్పు చేస్తే అది దేవునికి సంబంధించింది కాదు. రామాలయంలో తప్పు జరుగుతుంది, చర్చల్లో తప్పులు జరుగుతాయి, మసీదులో తప్పులు జరుగుతాయి. దట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ రిలేటెడ్ విత్ ది గాడ్. విశ్వాసం వేరు, ఇన్సిడెంట్ వేరు. సో కాబట్టి రేపు రామాలయంలో జరిగిన 200 కోట్ల అవినీతిలో ఇట్ ఈస్ నథింగ్ టు విత్ ది రిలీజియస్. నేను అనుకుంటున్నాను రేపు మీటింగ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కంప్లీట్గా పొలిటికల్ సినారియో మారిపోతుంది. థ్యాంక్ యూ.